బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు అక్బరుద్దీన్తో సమావేశమయ్యారు. అరగంటకు పైగా వీరి మధ్య చర్చ సాగింది. 50 నియోజకవర్గాల్లో నిజంగా పోటీ చేస్తారా అని అక్బరుద్దీన్ శ్రీధర్బాబు అడిగారు. ఖచ్చితంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ అన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు పెరిగిపోతున్నాయన్న అక్బరుద్దీన్ తమ వర్గానికి అండగా ఉంటామని తెలిపారు. ఇలా అయితే మీరు చేస్తున్నదేంటని అక్బరుద్దీన్ శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఎవరేమనుకున్నా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని విస్తరిస్తామని అక్బరుద్దీన్ చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు అక్బరుద్దీన్తో సమావేశమయ్యారు. అరగంటకు పైగా వీరి మధ్య చర్చ సాగింది. 50 నియోజకవర్గాల్లో నిజంగా పోటీ చేస్తారని అక్బరుద్దీన్ శ్రీధర్బాబు అడిగారు. ఖచ్చితంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు పెరిగిపోతున్నాయని అక్బరుద్దీన్ తమ వర్గానికి అండగా ఉంటామని తెలిపారు. ఇలా అయితే మీరు చేస్తున్నదేంటని అక్బరుద్దీన్ శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఎవరేమనుకున్నా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విస్తరిస్తామని అక్బరుద్దీన్ చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ప్రస్తుతం అక్బరుద్దీన్తో కాంగ్రెస్ నేతల భేటీ ఏ విధంగా చూడాలి? ఇంకా భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనుకోవాలి? థ్యాంక్ యూ సతీష్. నిన్న ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుందంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీతో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో పాటు మరొకవైపు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి లాంటి నేతలంతా కూడా అక్బరుద్దీన్ తో దాదాపు 20 నిమిషాలకు పైగా కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఐఎం కి సంబంధించి రాబోయేటటువంటి ఎన్నికల్లో నిజంగానే 50 స్థానాల్లో పోటీ చేస్తుందా అంటూ కూడా శ్రీధర్బాబు అక్బరుద్దీన్ ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ కూడా చెప్పడం జరిగింది, మేము ఎందుకు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు, మేము ఖచ్చితంగా 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, మా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎంఐఎం రాబోయేటటువంటి ఎన్నికల్లో నిజంగానే వాళ్ళు చెప్పినట్టు 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ఇప్పటికే అక్బరుద్దీన్ ఓవైసీతో శ్రీధర్బాబు మాట్లాడుతూ ఒకవైపు ఇప్పటికే బీజేపీకి ఎంఐఎం బి టీమ్ గా వర్ణిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మేమంతా కూడా ప్రజలకు చేరువ కావాలనుకుంటున్నాం, మాకు అండగా ఉన్నటువంటి ఎంఐఎం అందరికీ కూడా మేము అండగా ఉండాలనుకుంటున్నాం, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని విస్తరింపజేయాలనుకుంటున్నాం అంటూ కూడా శ్రీధర్బాబుతో జరిగినటువంటి మాటల్లో చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి రాబోయేటటువంటి రోజుల్లో ఒకవేళ నిజంగానే ఎంఐఎం పోటీ చేసిన ఒకవేళ అధిష్ఠ పైన ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ ఏమైనా ఎంఐఎం తో మంతనాలు జరిపి ఎంఐఎం ని చేర్చుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. అంటే నాగేంద్ర, అంటే బీఆర్ఎస్ తో ఎంఐఎం కొంచెం సత్సంబంధాలు కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ భేటీ కావటం ఏమన్నా వ్యూహాలకు దారితీస్తుంది అనుకోవచ్చా? పొలిటికల్ అజెండా మారుతుంది అనుకోవాలా? సతీష్, మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా పార్టీలు వచ్చాయి. ఈ పార్టీలన్నీ కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికొకవైపు వైఎస్ఆర్సీపీ కానీ మరొక వైపు ఇతర పార్టీలు, చిన్న పార్టీలు కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో జనసేన కూడా పార్టీ పోటీ చేస్తుంది, టీడీపీ పోటీ చేస్తుంది. మరొక వైపు ఎంఐఎం మాత్రం తనకు బలమైనటువంటి నియోజకవర్గాల్లో దాదాపు 10 నుంచి 15 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రతి సంవత్సరం కూడా పోటీ చేసేది. అలాంటిది ఈ ఏడాది 50 నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందంటూ కూడా
స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం ఎంఐఎం 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవైపు ఎంఐఎం బీఆర్ఎస్ రెండు కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ చెప్పినట్టుగానే కావాలని ఆ కాంగ్రెస్ ని దెబ్బకొట్టాలంటే ఆ ఎంఐఎం 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా చీలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంఐఎం కి సంబంధించి దాదాపు 10-15 నియోజకవర్గాల్లో పోటీ చేసి మిగతా నియోజకవర్గాల్లో పోటీ చేయడం తప్పితే మాత్రం ఆ ఎంఐఎం కి సంబంధించినటువంటి ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పడతాయి. అలాంటిది ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తే మాత్రం ఆ కాంగ్రెస్ పడే ఓట్లన్నీ కూడా ఎంఐఎం తీసుకుంటుంది కాబట్టి కొంత అది కాంగ్రెస్ కి నష్టం అవుతుంది, అది బీఆర్ఎస్ మేలు జరుగుతుంది. కాబట్టి ఆ బీఆర్ఎస్ ఆడించినటువంటి వ్యూహంలో భాగంగానే ఎంఐఎం పోటీకి 50 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీన్ని అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం గుర్తుపాడేశాడు. ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో పోటీ చేసి మా పార్టీని విస్తరింపజేయాలనుకుంటున్నామంటూ కూడా అక్బరుద్దీన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో అన్ని పార్టీలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహంతో వెళ్తుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.